ఏంటంటే హృదయము అన్నిటికంట మోసకరమైనది. హృదయం ఏంటి? అన్నిటికంట మోసకరమైనది. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. హృదయము అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగల వాడెవడు? ఎవరు కూడా మన హృదయాన్ని గ్రహించలేడు. మన హృదయం ఎలా నడుస్తుందో అనేది అది మోసం చేస్తుంది. మన హృదయం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. కాబట్టి అది ఘోరమైన వ్యాధి కలది. దానికి మందు ఏంటంటే వాక్యమే. వాక్యము తగినట్లుగా ప్రార్థన. ఆ ప్రార్థన, ఆ వాక్యము ఉన్నప్పుడు మన హృదయం ఏంటంటే దేవునికి ఇష్టంగా నడుస్తుంది. ఆయనకి చేరువుగా ఉంటాము, ఆయనకి దగ్గరలో ఉంటాము. ఆయన రాజ్యానికి మనం వెళ్ళగలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చి. కాబట్టి ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఈ హృదయాన్ని పరిశోధించువాడు ఎవరు? యెహోవాయే. నా కోసం ప్రార్థన చేసి ఏంటంటే కుదరదు. మీ హృదయం ఒకలాగా ఉంటే నేను ప్రార్థన చేస్తాను, అవుతుందా? ఆలోచించండి. మా కోసం మీరు ప్రార్థన చేయట్లేదు, అందుకే మేము రాము చర్చి కంటే ఎవరికి నష్టం? మీరే రండి, మా ఇంట్లో చీకట్లు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, రండి మేము ప్రార్థన చేయండి పోతాయంటే ఎవరికి నష్టం? ఎవరైతే వింటారో వాళ్ళకి జరుగుతాయి, అందరికీ జరగవు కదా. అందరూ క్లాస్లో పాస్ అయిపోతారా? అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? మరి దేవుని రాజ్యం అంటే అంత చులకన? అందరూ వెళ్ళిపోతారా? బుద్ధి లేని కన్నికలు ఉన్నారు, బుద్ధి గల కన్నికలు ఉన్నారు. అందరూ సిద్ధపడ్డారు. కానీ ఎలాక్ట్గా ఎవరున్నారు? దేవుని మాట వినుకొని ఎవరైతే బుద్ధి గల కన్నికలు ఉన్నారో వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. అలా మనం సిద్ధపడాలని దేవుడు ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోండి. దావీదు భక్తుడు అంటాడు, హృదయం అనేది హృదయాన్ని పరిశోధించు నా హృదయాన్ని అంటాడు. రోజు కూడా మనం రాత్రి పడుకున్నప్పుడు ఏదైనా ఉందేమో పరిశోధించు అని అంటాడు. అలా మనం పరిశీలించమని దేవుడిని అడగాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 10వ వచనంలో ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. హృదయాన్ని పరిశోధిస్తాడట వారి ప్రవర్తన బట్టి. నీ ప్రవర్తన ఎలా ఉందో ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నామేమో. అది నువ్వు ఏ సెల్ ఫోన్లో ఏటేడు చూస్తున్నావో, దుప్పట ముసుగేసుకొని ఏటేడు చూస్తున్నావో, నువ్వు ఇక్కడ వదిలేసి దానికి డబ్బులు కావాలని, అక్కడ డబ్బులు నాకు తక్కువైపోతాయని ఏ పనికి వెళ్ళిపోతున్నావో, దేవుడు విశ్రాంతిని నన్ను పరిశుద్ధంగా ఆచరించండి నీ దేవుడు మరి ఆ దినం అంతా ఆచరించబడుతున్నాడు దేవుడు. 1 గంట ఇవ్వడానికి ఏడుస్తున్నావేమో, దేవుడి ఇంటికి రావడానికి నాకు టైం లేదని అంటున్నావేమో. దేవుడి బిడ్డ జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు నీ హృదయము పరీక్షిస్తున్నాడంట. మన హృదయాలను పరీక్షించే దేవుడికి మనం భయపడదాం. అది ఘోరమైన వ్యాధి కలది. దాని మందు ఏంటి? వాక్యం అనే దేవుడే మందు. ఆ వాక్యం విని ఎప్పుడైతే దేవా నన్ను క్షమించు, నాకు తెలియదయ్యా నన్ను క్షమించు, నన్ను పరిశీలించయ్యా, ఏమైనా ఉన్నాయేమో నాకు చెప్పండి అయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా అని కృపాసింహాసనం దగ్గర ఎవరైతే విమర్శించుకుంటే శరీర రక్తం తీసుకుంటారో మరి తీర్పు పొందకపోదురు అని ఉంది వాక్యం. ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుకుందాము. అందరూ చూడండి వాక్యమైన అర్థంలో మన హృదయంలో ఎంత వ్యాధి ఉందో, ఎంత బాధలు ఉన్నాయో. ఎందుకు ఆ హృదయం కరెక్ట్గా లేకపోతే బాధ, మనసు బాధ అయిపోతే తాగేస్తారు, కైని వేసేస్తారు, తంబాకు నవ్వులు వేస్తారు, టైం పాస్ చేస్తారు. అలాగా ఆకలి తీరు కదా, లివర్ పాడైపోద్ది, గుండె పాడైపోద్ది, గుండె కన్నమైపోతుంది. ఎంతమంది అలా చనిపోతున్నారు? దేవుని బిడ్డ, నువ్వు దేవుళ్ళు ఉండి కూడా నువ్వు బలపడి అటువంటి వారిని రక్షించాలని నిన్ను దేవుడు ఆయన కృప ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నారు. కాబట్టి మనం ఆ విషయాల్లో ఆ పనిలో మనం ఉండాలి. ఆ పని చేయకపోతే దానికి కూడా పనిష్మెంట్ ఉంది, అది కూడా మనం చూద్దాం. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 1 కొరింథీ 11:28 పరీక్షించుకోవాలి మనమే. ఎవరో చెప్పరు, అమ్మ ఇది సరి చేసుకో, అది సరి చేసుకో, నీ వెనకాతలు ఎవరో చెప్తే నేను తందాన పాడదాం, నేను ప్రార్థన చేద్దాం, నాకు ప్రార్థన రాదు అంటా. తప్పు చేయడం నీకు వచ్చే, మాట వినప్పుడు నీకు వచ్చే, కానీ నువ్వు దేవుడి మాట వినవా? దేవుడి మాట వినవా? నీకు రాదా? ఇంకొకరు చెప్తే అప్పుడు ఒప్పుకుంటావా? బాధ వచ్చినప్పుడు నీకు బాధ అప్పుడు కూడా అర్థమైపోతే, ఇప్పుడు నొప్పులు వచ్చేస్తున్నాయి, ప్రసవ వేదన వస్తుంది, డెలివరీలో ఉన్నావు, అప్పుడు ఎలాగా? అమ్మ వచ్చి నీకు దిద్దుబాటు చేయించాలా? చెప్పినప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు సిజరన్ అవుతుంది, ఈజీ డెలివరీ దగ్గర సిజరన్ అవ్వే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినే ఉంది. అందుకని అది ఎప్పుడైతే మనసెప్పి భర్తను ప్రేమిస్తావు, భార్యను ప్రేమిస్తావు, మనుషులు ప్రేమిస్తావు, సినిమా యాక్టర్లు ప్రేమిస్తావు, ఫేవరెట్ అని అంటావు, నేను చాలా నాకు అలాంటి ఇష్టం అని అంటావు. మరి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయనకి ఇష్టం లేదా? మనుషుల వైపు తిరుగుతావా? నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగి ఉండి అది జబ్బైపోయి నీకు అనారోగ్యాలు వచ్చి ఆర్థిక ఇబ్బందులు, నీలో నీ సమాధానం లేకుండా నీ కుటుంబంలో, సంఘంలో, మరి ఆ సంఘంలో ఎక్కువ అన్ని సంఘాలు కూడా మరి ఘోరమైన వ్యాధి కలిగి ఉంటే దేశంలో వచ్చేస్తాయి యుద్ధాలు, కలహాలు, సాధారణ తాళం ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి ఏమీ అర్థం అవ్వట్లేదు విషయాలు ఏంటి కూడా. అలాగా మరి ఒక పాస్టర్ గారు చనిపోయాడు, మరి ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారు. మరి ఎంత మందో మరి ఆ విషయంలో చాలా వేదన పడిపోతున్నారు. ఎందుకు అలా భయం పట్టుకుంది? మనుషుల మీద ఎందుకు చూస్తున్నారు? దేవుడి వైపు చూసి అయ్యో నా హృదయం ఎలాగుంది పరిశీలించుకుందాం, అటువంటి పరిస్థితి నాకు రాకూడదు మరి అని ఒక వేదన, దుఃఖం ఉండాలి. ఏంటంటే మనం మనుషుల వైపు చూడటం కాకుండా దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు పరిగెట్టకుండా దేవుని వైపు చూసి ఇంకా మరి దేవుని బిడ్డల కోసము, అనేకమైన బిడ్డల కోసం ప్రార్థన చేయగలుగుతారు. ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్గా అటువంటి విషయాల్లో పనిచేస్తుంది. కానీ మనుషుల వైపు చూస్తే అటువంటి విషయాలు, ఎటువంటి విషయాలకు కూడా న్యాయం అనేది జరగదు మన జీవితాల్లో. దేవుని బిడ్డ చాలా మంది వేదన పడుతున్నారు, నాకు వేదన ఉంది, కానీ ప్రార్థనే చేస్తున్నాను. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. శక్తివంతంగా మనం ప్రార్థన చేయాలంటే మనము తన్ను తాను పరీక్షించుకోవాలంట. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. అది పాప క్షమాపణిస్తుంది, ఎదుటోళ్ళకి ఇస్తుంది. నెహమ్యా గారు అలాగా ఎదుటోళ్ళ పాపాలు, తన పాపాలు ఒప్పుకొని ఎదుటోళ్ళ పాపాలు ఒప్పుకున్నాడు. మరి దానియేలు గారు కూడా తన పాపాలు ఒప్పుకొని మరి దేశం కోసం ప్రార్థన చేశాడు. అందుకే దేశం కోసం ప్రార్థన చేస్తే నువ్వు నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి మనమే వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే జ్ఞానము దేవుడు ఇస్తాడు. ఆ పాపం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ హృదయము సరిగా పనిచేస్తుంది, ఆ వ్యాధి నుండి విడుదల వస్తుంది. అప్పుడే వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి. కానీ అప్పుడు బాధ వచ్చినది అలాగే తందాన పాడతారు, నీ వెనకాల ప్రార్థన చేస్తారు. కానీ మళ్ళీ వాళ్ళకి విడుదల వచ్చినప్పుడు, వాళ్ళకి దేవుడు దీవించినప్పుడు, నీ ద్వారా నా ద్వారా దీవించినప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా ఒక్కతో ఒక వంకర అన్నట్టు చేసి తప్పే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఆ హృదయం ఆ ఘోరమైన వ్యాధితో ఉంది కాబట్టి ఆ వ్యాధి నుండి విడిపించే వారిగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగినప్పుడు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షా విధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. శిక్షా విధి కలుగుతుంది ఎప్పుడైతే మనము పరీక్షించుకోమో. ఈ హృదయం అనే ఈ హృదయము మోసం చేస్తూ ఉంటుంది. నువ్వు మంచోడివే, నువ్వు రోజు చర్చికి వెళ్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, వాక్యం చెప్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి అని చెప్తుంది. హృదయం మోసం చేస్తుంది మనకి. కాబట్టి మనం అనుక్షణము కూడా మనలో మనం పరీక్షించుకోవాలంట. అది మరి పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘానికి. 1 కొరింథీ 11:28 ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. శిక్ష కావాలా? రక్షణ కావాలా? విమర్శించుకోకపోతే, పరీక్షించుకోకపోతే శిక్ష వస్తుంది.
ఒక భ్రమ, ఒక మోసం, హృదయం మోసకరమైనదిగా తయారైపోద్ది, ఘోరమైన వ్యాధి కలిగిందిగా తయారైపోద్ది. ప్రభు శరీరాన్ని వివేచింపక త్రాగువాడు తనకు శిక్షావిని కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడవే అనే పరిస్థితిలో ఉంటున్నారు. భౌతికంగా చనిపోతారు, ముందు ఆత్మీయంగా చనిపోతారు, తర్వాత భౌతికంగా చనిపోతారు. ఆ హృదయం అనే అది మోసం చేస్తుందట హృదయం అనేది. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటే దేవుడే ఉన్నాడు, గ్రహిస్తాడట. నీ హృదయం ఎలాగుంది, నా హృదయం ఎలాగుందని ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. అంతరంద్రియాలు పరీక్షిస్తాడట, మైక్రోస్కోప్ పెట్టి చూస్తాడు ఆయన మనం ఎవరిని, మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం. దేవుడి దగ్గర అన్ని కూడా ఆయన ప్రాణం పెట్టాడు, మరి మనల్ని కొనుక్కున్నాడు. నానా భాషలతో మాట్లాడేవారిని, నానా దేశాల్లో ఉన్న వాళ్ళని ఏమిచ్చుకున్నాడు ఆయన, రక్తం ఇచ్చుకున్నాడు. నీ రక్తము నా రక్తం కాదు, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కొన్నాడు. ఇంకా బలి అర్పించే పని లేదు. చిన్న పాపాలకి మేక తల్లిని, పావురం పిల్లని, బొబ్బలని, ఎంత పాపాలకేమో గొర్రె పొట్టేది లేదు. అలా బలి అర్పించే పని లేకుండా, ఎందుకంటే అవి కూడా పాపమే చేసే, పాపం వల్లే పుట్టే. అవి పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన ఒక కన్యకకి ఆ గర్భాన్ని మాత్రమే వాడుకున్నాడు. ఆయన ఆ గర్భంలో పుట్టి మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలో, మన హృదయము మోసకరమైనదిగా ఉండకుండా, ఘోరమైన వ్యాధి కలిగి ఉండకుండా మన హృదయం ఏంటంటే, దావీదు భక్తుడి కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఆయన హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. ఆయన ఫాలో అయ్యి ఆయన శిష్యుడు. మనం నేర్చుకున్నాం. ఎవరు గోడ తట్టి చూసి కన్నీరు కాల్చాడు? ఎవరు కాల్చాడు? గోడ తట్టి చూసి కన్నీరు కాల్చి ప్రార్థన చేశాడు. మనం చెప్పుకున్నాం. హిజ్కియా గోడ తట్టి చూసి నేను నీ సన్నిధిలో ఎలాగ నడుస్తున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీరు బిడ్డను చూశాడట. అలాగా మనం మనసులో కన్నీరు పెట్టుకుంటున్నామా, బయటికి మన కన్నీరు వస్తున్నాయా? ఎలాగ వచ్చినా సరే, మరి హన్నా కూడా తన హృదయాన్ని మరి తన సవితి దగ్గర, తన సవితి బిడ్డలు లేరని సవితిని పెట్టుకుంటే తన భర్త మరి నా వల్ల నీకు పిల్లలు దొరుకుతారని, మరి యాకోబు కూడా అలాగే అంటాడు. నాకు పిల్లలు లేరని అంటే తన భార్య ఎవరి వల్ల కలుగుతారు? దేవుడి వల్ల. ఆ హృదయాన్ని చూస్తాడు. మరి హన్న కుమ్మరించింది సన్నిధిలో, తన హృదయాన్ని కుమ్మరించింది. మనం అలా కుమ్మరిస్తున్నామా లేదా అని, అది ఘోరమైన వ్యాధి కలదా? మీరు మోసం చేసుకున్న మన హృదయాలు మనం మోసపరుచుకున్నామా? అది మోసకరమైనదంట. హృదయమే మోసకరమైనది. ఎక్కడ పడితే అది పడిపోతుంది. నా మనసు ఇచ్చేసానని అంటారు పిల్లలు. ఎవరు అసలు ఎందుకు? తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోతే ఆ పాపం పిల్లలు మనవల వరకు వచ్చేస్తుందని ఉంది వాక్యం. 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి వచ్చేస్తుందని ఉంది వాక్యం. హాస్టల్లో కూడా అలాగే వచ్చేసింది. నేను చూశాను. మనవడు MTH చేసి కూడా ఆ తాత పాపం మనవడు ఎలుగొడ చేసింది. కళ్ళతో చూసి వ్యభిచారం చేస్తాడు. అలా చూసి అలాగా అనుభవిస్తాడట మనిషి విషయంలో. అలాగా నేను అంత ఆనందపడతానని నాతో చెప్పాడు. తెలిసిందా? నాకు తెలియదు ఈ విషయాలు. ఎందుకంటే దేవుడు ఒక అనుభవం ద్వారా నేర్పిస్తున్నాడు. అది వాక్యం ఉంది. మోహపు చూపుతో ఎవరినైతే చూస్తావో వాళ్ళతో నువ్వు వ్యభిచారం చేసాడు. ఆడలైనా మగవాళ్ళైనా, నేను చూసినా మీరు చూసినా, ఎవరు చూసినా అంత వ్యభిచారం చేసినట్టు లెక్క వస్తుంది. దేవుడు లెక్కలు ఇవి, మనుషుల లెక్కలే. మరి డైరెక్ట్గా వ్యభిచారం చేస్తున్నారు ఈ ఏరియాలో. ఎలాంటి ఏరియాలో నేను పనిచేయడానికే దేవుడు నన్ను వాడుకున్నాడు, అలా నిలబెట్టుకున్నాడు. కాబట్టి అలాంటి ఏరియాలో పనిచేసే వారి కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా పుట్టాడు. బోడు మంది ఉండరు, తండ్రి ఒక్కడే. 1000 మంది బోధకులు ఉన్నా సరే తండ్రి ఒక్కడే ఉన్న వాక్యం. ఎవరు బాప్తిస్మం ఇచ్చారో
ఎక్కడ నీకు దేవుడు అద్భుతకారాలు మహత్కారాలు నీ జీవితంలో చేశారు, నువ్వు ట్రాన్స్ఫర్ అయింది, నాకు అవ్వట్లేదు అని అంటే కుదరదు. నువ్వు ఫోన్లో ఉండాలి, నెలకు ఒకసారైనా రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, సంఘం యొక్క బాధ్యతలు వహించాలి. అక్కడ ఉండే దేవుని రాజ్యానికి వెళ్తావు. అందుకని పెళ్లి కుమార్తె సంఘంగా దేవుడు నిన్ను లెక్క పెడతాడు, తీసుకెళ్తాడు. లేకపోతే ఉండవు, ఆ సంఘంలో ఉండవు, ఆ పెళ్లి కుమార్తె సంఘంలో నువ్వు ఉండవు, నీ లెక్క ఉండదు, నీ పేరు నోట్ అవ్వదు. జీవగ్రంథంలో కూడా సహకారుల పేర్లు జీవగ్రంథంలో నేను రాస్తానంటున్నాడు ఆయన. సహకరించాలి సేవకి. బాప్తీసం తీసుకొని అన్ని ఆశీర్వాదాలు పొందుకొని హాయ్ బాయ్ అన్నట్టు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి మీరు శరీరానుసారంగా ఇంత త్వరగా మీరు అయిపోతారని నేను అనుకోలేదు. మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు బాధపడుతున్నాడు. అలా నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే అపోస్తులు పౌలు గారు చేసిన భక్తి, అపోస్తుల బోధలో దేవుడు నన్ను పెంచారు. అంతకుముందు నేను మీకులాగే ఉండేదాన్ని. నా సాక్ష్యం మీరు చాలాసార్లు విన్నారు. కాబట్టి దేవుడు చాలా ప్రేమగా చెప్తున్నారు ఏంటంటే, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులుగా చాలా మంది నిద్రించుచున్నారు. మరణం ఏర్పడి చేస్తుంది. ఫస్ట్ భౌతికంగా ఆత్మీకంగా మన అంటే నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడు కానీ ప్రకటన గ్రంథంలో ఉంది కదా, అలాగా పనికి రాని పరిస్థితి, అంటే దేవుని మాటలు చెప్పలేని పరిస్థితి, దేవుని బిడ్డలుగా ఇంకొకరికి నీ వెలుగుని ఇంకొకరికి ప్రకాశింప చేయలేని పరిస్థితి. ఎన్ని రోజులు అవుతుంది ఎవరికైనా సువార్త చెప్పావా? ఎవరైనా ఒక్కరైనా ఆత్మను రక్షించావా? నేను రక్షించానని దేవుడు పరిశీలిస్తాడు నిన్ను, నేను కాదు, నేను చేయను. నన్ను పరిశీలిస్తాడు, మిమ్మల్ని కూడా పరిశీలిస్తాడు. అందరికీ కూడా దేవుడు ఈ పని చేయమని అప్పచెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో, మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని చెప్పి. కాబట్టి అందరికీ కూడా మన వెలుగును ఆ విధంగా ప్రకాశింప చేయాలి. దానికి మాత్రం కులం భేదం లేదు. ఎవరైనా దేవుని కోసం చెప్పచ్చు. అందరికీ దేవుడు ప్రాణమెత్తి కొన్నారని ప్రకటన 5:10 వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగునట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. అలా శిక్ష అనేది ఎందుకు వస్తుందని అంటే, అయితే మనల్ని మనమే విమర్శించుకునేడుగా మనమే విమర్శించుకోవాలి. దేవా, ఈ దేశం ఎలా ఉందంటే నేనే కారణమయ్యా, నా సంఘం ఎలా ఉన్నదంటే నేనే కారణమయ్యా, అయ్యా ఈ గ్రామం ఎలా ఉందంటే నేనే కారణమయ్యా, నన్ను క్షమించయ్యా అని విమర్శించుకుంటూ యేసయ్య రక్తం తీసుకోమంటారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోదము. అది కృపాసింహాసనము అంటే బల్లారాధన. అపోస్తులు 2:42 ఉంది కదా, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుడండి, మీరు ఎడతెగక ఉండండి అని మళ్ళీ మొదటి కొన్ని 11వ అధ్యాయము చాలా సార్లు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే హృదయము మోసకరమైనది. అందుకు ఇది ఘోరమైన వ్యాధిలో పడిపోతుంది, తెలియనది, అది గ్రహించలేని వాడు ఎవ్వరు కూడా గ్రహించలేరు. మన హృదయం కోసం మనమే గ్రహించలేము. కాబట్టి ఇక మొదటి 11:24లో కూడా నా శరీరము మీ కొరకు, నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్తున్నారు. నన్ను జ్ఞాపకం అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోరా? బాధలు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటారా? నొప్పి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటారా? డబ్బులు లేనప్పుడు జ్ఞాపకం చేసుకుంటారా? యాక్సిడెంట్ అయినప్పుడు జ్ఞాపకం చేస్తారా? ఎవరో చనిపోతే జ్ఞాపకం చేసుకుంటారా? పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకుంటారా? పెద్ద మీటింగ్లు పెట్టాలి, మేము ఎంత గొప్ప వాళ్ళమి కాబట్టి మేము చాలా మందిని పిలిచి 3 మందికి భోజనాలు పెట్టాలి అని మీ గొప్ప చూపించుకోవడానికి ఆ దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరా? ఏది మనకి జరిగినా కృతజ్ఞతలు చెప్పుతూ కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. అది బలైనా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా జరిగినా, ఏదైనా దేవుడు ఉద్యోగం ఇచ్చినా, పిల్లల పాస్ అయినా, ఏదైనా సరే కృతజ్ఞతగా దేవునికి స్తుతులు అర్పించాలి. కృతజ్ఞతతో మీ విన్నపాలు నాకు తెలియచేయండి అంటున్నాడు. అలాగా మరి హిజ్కియా కృతజ్ఞతతో తను ప్రార్థన చేశాడు. అనేక మందికి దీవెనకరంగా ఆ విధంగా ఉన్నాడు.
15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు, కన్నీరు విడిచాడు. అలా మనం కన్నీరు విడిచే వారిగా ఉంటే దేవుడట ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటిక యెహోవాను నేను హృదయం పరిశోధించేవాడను. పరిశోధిస్తాడంట ఆయన. మనం ఆయనకు భయపడదాం. అంతరంగంలో పరీక్షించి వాడను, నేను అంతరంద్రియాలు పరీక్షిస్తాడు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించి కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజ పెట్టవలే ఉన్నాడు. ఒకరు బాప్తిసమిస్తే ఇంకొకరు దగ్గర పెరుగుతున్నారే, వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. తాను పెట్టని గుడ్లను పొదుగుతున్నారట. కౌజ పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టి వాడు కడపట వాటిని విడిచిచ్చు అవివేకిగా కనబడును. దేవుడు లెక్క ఇది. దేవుడు బిడ్డలారా, ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇశ్రాయేలులకు ఆశ్రయమా యెహోవాను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎదుట ద్రోహము చేయవారు యెహోవాను జీవజాల ఓటలు విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఇసుక మీద పేరు రాస్తే ఉంటుందా? అలా ఉంటారట. అలా ఉంటారా మీరు? ఆలోచించండి. హృదయం ఎంత మోసం చేసిందో, అది ఘోరమైన వ్యాధిగా ఎలాగుందో. పేరు తుడిచేస్తాడంటే ఇసుక మీద ఉంది మీ పేరు. జాగ్రత్త. ఎక్కడున్నారో దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఏ సంఘాల్లో మీరున్నారో ఆలోచించండి. పాస్టర్లు కూడా ఎవరో కంటున్న పిల్లల్ని పాస్టర్లు అక్కడ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మళ్ళీ అంత పీక్ మారేస్తున్నారు. అది దేవుడి చిత్తము కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినోడు దేవుడి రాజ్యంలో ఉంటాడు. జాగ్రత్త. అది తండ్రి చిత్తం కాదు. అక్రమం, క్రమము కానిది. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేయకూడదు. మనం ఘోరమైన వ్యాధి కలిగి ఈ హృదయం. ఆ వ్యాధికి మందు ఈ వాక్యమే. దేవుడు మనతో అందుకని వాక్యంతో మాట్లాడుతున్నారు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అంటున్నాడు. రక్షించు అని మనం అలా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు, స్వస్థపరచు నన్ను, నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగి నన్ను స్వస్థపరచు, నేను స్వస్థతను నొందాలని ఆశపడుతున్నాను, నన్ను రక్షించు, నేను రక్షింపబడతాను, నేను నిన్ను స్తుతిస్తాను, నేను స్తుతులకు కారణభూతుడువా, నా స్తుతుల మీద సింహాసనుడా అని మనం ప్రార్థన చేయాలన్నమాట. అటువంటి పొరపాట్లు చేస్తున్నామేమో. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి జీతము మరణము, మరణానికి ముందు బీపీ షుగర్లు జీవితాంతం ఉండి మాతలు మింగే అవి ఘోరమైన వ్యాధితో ఉన్న జబ్బులు. హార్ట్ అటాక్ అదేంటంటే సమ్మతింపక తిరగబట్టి అలా ఖడ్గం పాలవుతారు ఉంది. యెషయా 1:15 నుంచి చదివితే మీరు దేవుని ఆర్డర్ అనేది అక్కడ, క్రమం అనేది అక్కడ ఉంది. చాలాసార్లు అది చెప్పుకున్నాం. కాబట్టి ఆ వ్యాధి హృదయంలో ఉంది. వ్యాధి మనసు బాగోలేకపోతే సెల్ ఫోన్ చూసుకొని, టిక్ టాక్లు చూసుకొని, గేమ్స్ చూసుకొని, క్రికెట్ చూసుకొని దుప్పటి కప్పుకొని పడుకుని పోతే జీవితం అంతా కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నిద్రలో తాపనిచ్చేస్తాడట ఆయన, భ్రష్ట మనసుకి అప్పచెప్పేస్తాడంట, సాతానికి అప్పచెప్పేస్తాడని రోమ 1:24లో, రోమ 1:28లో, మళ్ళీ ఇంకా రోమ 11వ అధ్యాయము, రోమ 11వ అధ్యాయంలో కూడా ఉంది అన్నమాట. 1-10 వచనాలు అనుకుంటాను ఉన్నది అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బద్దకిష్టులాగా ఉన్నారేమో దేవుని బిడ్డలారా, అది మీ హృదయము, మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందిగా, వ్యాధి పడిపోయింది. అది హృదయం సిక్కిపోయింది, ఏ పని చేయలేరు, బయటికి వెళ్ళలేరు, బద్దకిష్టులా పడుకొని ఉంటారు. తినుకొని పడుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటూ ఉంటుంది ఆ హృదయం. ఈ రోజే నేను నీ ప్రాణం అడుగుతున్నాను అంటున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు అక్కడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి
కాబట్టి దేవునికి మనం ఇష్టంగా బ్రతకాలని దేవుడి ఈ మాటలు చెప్తున్నారు. అర్థమవుతుందా? చూద్దాము ప్రకటన. ఎందుకంటే మనం భయం కలిగి ఉండాలని, యెహోవా దృష్టికి మనం యథార్థంగా ఉండాలని మనం నేర్చుకున్నాం. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా దృష్టికి మనం యథార్థంగా ఉండాలని దీని ముందు మెసేజ్లో మనం చూసాం. దేవునిలో పరిపూర్ణంగా ఉండాలని, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది అని చెప్పి 1 యోహాను 2:5లో మనం చూసాం. 1 తిమోతి 6:16లో సమీపంగా ఉంటాడు, ప్రేమలో భయం ఉండదు అని. 1 యోహాను 4:7-18లో భయపడతా ఉంటారు, దేవుడి పని చేయడానికి భయపడతారు. ఎందుకంటే పాపము భయపడుతుంది. అందుకే పిరికోళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరని మొదటి లిస్టులో ఉంది. ప్రకటన 21:8లో ఫస్ట్ పిరికోల్ లిస్టు ఫస్ట్లో ఉంది. ఎందుకంటే దేవుని పని చేయడానికి, దేవుని మాటలు చెప్పడానికి ఈ దినాల్లో ఇంకా చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేనప్పుడు అటువంటి భయం అనేది ఆవరిస్తుంది. కాబట్టి భయం అనేది పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలు పాటించడమే, ఆయన ప్రేమించడమే, ఆయన ఆజ్ఞలు గైకుండగా ఆయన ప్రేమించడం అని వాక్యం చెప్తుంది. ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ప్రేమించినట్టు లెక్క వస్తుంది. ఎవరైనా సరే మన మాట విన్నారనుకో, మనల్ని ప్రేమిస్తున్నారు అందుకే విన్నారు అని మనకు అర్థం ఉందా? మన హృదయానికి మన మాట లెక్క చేయకపోతే మనం అంటే లెక్కలేదు, మనల్ని ప్రేమించట్లేదు అని అర్థమవుతుంది కదా. ఫోన్ చేస్తే ఎత్తరు, చాలాసేపటి వరకు, చాలా రోజుల వరకు ఎత్తరు ఫోన్లు. వాళ్ళకి అవసరమైతే మాత్రం దగ్గరగా మనం ఎత్తాలి, కానీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తరు. ఎందుకంటే మనం అంటే లెక్కలేదు. అలా దేవుడు అంటే లెక్కలేదని అర్థం వస్తుంది. దేవుని సేవకులతో ఎవరైనా మామూలుగా భౌతికంగా అలా చేసినా సరే మనకు బాధ కలుగుతుంది. శారీరకంగా కూడా ఎవరైనా అలా చేస్తే బాధ కలుగుతుంది. కానీ శరీరానుసారంగా మనం లేము కాబట్టి, ఆత్మానుసారంగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, దేవుడిని మనం ప్రేమిస్తున్నామా లేదా, దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా అనేవి మన హృదయం ఎలా ఉందో దాన్ని బట్టి మనం చెప్పగలము. ప్రకటన 14:7 చూద్దాం. అప్పుడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చాడు కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వాడికే నమస్కారం చేయండి. అందరికీ నమస్కారం చేసేకూడదు. అందరికీ నమస్కారం చేసేస్తారు. శవానికి నమస్కారం చేస్తారు, బతికున్న వాళ్ళకి నమస్కారం చేస్తారు. ఏంటండి మరి దేవునికి ఇక్కడ నమస్కారం చేయమంటారు. దెయ్యమై ఎక్కడ పట్టుకుంటారో అని శవాలకు నమస్కారం చేస్తారు. బతుకున్న వాళ్ళకి నమస్కారం చేయకపోతే రేపు పొద్దున మనం పిలిస్తే పలకరని. మరి మనుషులకే అలా ఆయన సృష్టి కదా, దేవుడు తయారు చేశాడు కదా మనల్ని. మనకి మనుషులకే భయపడిపోతుంటే మరి దేవుడికో. అందుకని ఒక దూత వచ్చి చెప్తుంది, మరి ఒక దూతను చూచితిని అతడి భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకు ఆయా భాషలో మాట్లాడే వారిని ప్రతి జనమునకును ప్రకటించినట్టు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతుందంట. ఎగురుతూ ఏం చెప్తుంది? దేవునికి భయపడండి అని చెప్తుంది. ఆ సువార్త చేస్తుంది దూత. ఏం చెప్తుంది? మీ దేవుడికి భయపడండి అని చెప్తుంది. మనం దేవుని దూతలుగా ఉన్నామా? హెబ్రీ 1:17 ఉంది. హెబ్రీ 1:7 మనం దూతలము. కళల భావాలు మనం చెప్పగలము. దూతలు చెప్తే అది దేవుడి కళల, దర్శనాల, ప్రవచనాల, లేకపోతే దెయ్యాలవా అని చెప్తే దూతలు చెప్తాయి. చూడండి, మనం ఎవరు హృదయం ఘోరమైన వ్యాధి కలిగినదని దేవుడు పరీక్షిస్తున్నాడని భయంకరంగా ఉన్నాం అనుకోండి, మనం కళలు భావాలు చెప్తాం. అది అందరికీ వస్తాయి. కళలు, దర్శనాలు అందరితో దేవుడు మాట్లాడతారు. కానీ ఈ విషయాలు చాలా మంది చెప్పరు, వినరు, ఇష్టపడదు.
దేవుడు మాట్లాడితే ఇష్టపడదు. ఎందుకంటే దేవుడు మాట్లాడితే కాస్త పరిచయం చెయ్యాలి కదా, కొంచెం పరిశుద్ధంగా ఉండాలి, తీర్మానాలు చేసుకోవాలి. మన లోకం చాలా బాగుంది కదా, లోకమే ఆయనకి ఇష్టమవుతుంది, కానీ దేవుడికి యుగాలు దేవుడితో ఉండాలని అది ఇష్టం లేక సాతానుడు వాళ్ళ మీద కొంచుంటే అలా చేస్తాడు. కాబట్టి తన దూతల్లో వాయువులుగాను తన సేవకున్న అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. అగ్ని జ్వాలలుగా మరి మేడగదనములు అనుభవంలో ఉన్న వాళ్ళకి పెంతెకొస్తు పండుగ రోజు అగ్ని జ్వాలలు అంటే ఆత్మతో నింపబడ్డారు. అలా దేవుడు మమ్మల్ని నింపి అటువంటి పరిచయం అపోస్తల బోధ దేవుడు అప్పచెప్పారు. కాబట్టి దేవుడు భయపడమంటున్నాడు. ఇక్కడ ఆ దూత సువార్త చేస్తూ అతను మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చాడు కనుక ఆకాశంలో భూమిని సముద్రమును జలధారలు కలుగజేసిన వారికే నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. కాబట్టి గొప్ప స్వరముతో దూత చెప్తుంది. ఎందుకంటే భూలోకములోని హృదయము, భూలోకంలో ఉన్నాం కాబట్టి మనము చేపకి లోకమనే ఉప్పు అంటుకోకుండా మనం రుచికరంగా దేవుని బిడ్డలుగా మనల్ని దేవుడు ప్రేమించి అలా ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ 1 పేతురు 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు కూడా పాలుగారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమంలో పాలువారైనట్టు సంతోషించాలంట. కాబట్టి ఆ మాట చూద్దాము. మార్కు 8:38 ఒక 10 నిమిషాల్లో మనం ముగించేసుకుందాము. తొందరపడకండి. దేవుడి వాక్యం వినకుండా వెళ్ళిపోతే మరి ఏవి కూడా చేయకూడదు. కాబట్టి నేను కూడా వెళ్ళాలి కాబట్టి ప్రకటన 1 పేతురు 4 1 పేతురు చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయంలో మనం ఏవైనా శ్రమలు వస్తాయి అని చెప్పి దేవుని మాటలు పక్కన పెట్టేస్తే దేవుని మహిమ మనతో ఉండదు. మహిమ మనతో లేకపోతే, దేవుని అభిషేకం లేకపోతే, దేవుని అగ్ని జ్వాల వంటి ఆత్మలాగా మనం వాడబడలేము, దేవదూతంలాగా మనం వాడబడలేము. స్వాతి అన్న అమ్మాయి నేను వాక్యం చెప్తుంటుంటే నన్ను దేవదూతగా వాక్యం చెప్తున్నప్పుడు చూసింది. నాకు అంతవరకు ఈ విషయాలే నాకు తెలియవు. కాబట్టి దేవుడు నాకు ఒక్కొక్కటి నేను నా హృదయం ఎలా ఉందో పరిశోధించేదేవా అని పడుకుంటాను. నేను పరిశుద్ధాన్ని పొందుకొని పడుకుంటుందని దేవుడు ప్రవచనం ద్వారా నా బిడ్డలందరికీ రూతు ఇంటిలో చెప్పారు. దేరాల ఇంటిలో ఉంది, పేద విధవరాలు చెప్పారు. యాకోబు పేద విధవరాల్ని ప్రేమించడం అది దేవుడికి ఇష్టమైన భక్తి అని ఉంటుంది కదా, 1:27 ఉంటుంది. అలాగా దేవుడు నేర్పించాడు. ఆ వాక్యం తర్వాత నేర్పించారు. వాక్యం తర్వాత చూశాను, దేవుడు అందుకే గోగులు సంపూర్ణమైన భక్తి నేర్పిస్తున్నాడు దేవుడు అని చాలా పడిన విషయాలు ఇది. కాబట్టి దేవుడు మహిమకరమైన విషయాలు అన్నమాట. దేవునికి మహిమ తెచ్చే విషయాలు ఇవి. మనకు కాదు ఇవి, మహిమ మనకు కాదు, దేవునికి ఈ మహిమ. 1 పేతురు 4వ అధ్యాయము 4వ అధ్యాయము ఏంటంటే 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. శ్రమ వచ్చిందని పారిపోవడం కాదు, అబద్ధవాడడం కాదు. నాకు తెలియదనే పేతురు 3 సార్లు పొంగాడు కదా, పరిశుద్ధాత్మను అప్పుడు పొందుకోలేదు, అందుకని అలాగా పొంగడం అయింది. ఆయనతో తిరిగాడు అంటే సేవకులతో ఉండడము అన్ని కూడా చూడడం కాదు. వాళ్ళ మంచి కాలం తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అని ఉంది కదా, అలాగే వాళ్ళు నిలబడినప్పుడు మీరు కూడా అలాగే నిలబడాలి. అంతేగాని ఏదైనా పని ఉందని పారిపోవడము, ఏదో శ్రమ ఉందని పారిపోవడం ఇది కాదు. దేవుడికి ఇష్టం లేని పనులు అవి. వాళ్ళ అగ్నిజ్వాలుగా వాడబడరు, వాళ్ళ దేవదూతలుగా వాడబడలేరు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీ మీద నిలుచుంటాడు ఆయన. ఎల్లుల పనులన్నీ జయమవుతాయి. మీ ద్వారా అద్భుతాలు మీ కుటుంబంలో జయిస్తాడు. ఎక్కడ అడుగు పడితే అక్కడ జయమిస్తాడు.
పరజోలికి పోవాడుగా కానీ బాధ అనుభవించగలదు. కాబట్టి ఎవడైనా క్రీస్తు వాడినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి. ఏ కష్టం వచ్చినా సరే దేవునికి మహిమకరంగానే నిలబడాలి. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మనమే అలా ఉంటే మరి అవిధేయులుగా ఉన్నారు, వినలేని వాళ్ళు ఉన్నారు, మరి వారి పరిస్థితి ఏంటి? మనమే అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఆలోచించండి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తాడు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలి. నా జీవితం నీకు అంకితం ప్రభావం అప్పగించుకోవాలి. మన ఆత్మ, దేహము, మనకున్న సమస్తము కూడా దేవునికి అంకితం అని చెప్పాలి. అప్పుడు హృదయం అగాధమైన లోయలా ఉండదు. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే చుక్కానిరా, మానవులను మలిచే చుక్కానిరా. అదేంటంటే వాడని ఒక చుక్కాని ఎలా నడిపిస్తారో అలాగా దేవుని వాక్యం ఆ హృదయాన్ని నడిపిస్తారు. దేవుని మాటలు లేకపోతే ఆయన ఆజ్ఞలు, విధులు, మరి ఆయన ఆజ్ఞలు, అలాంటి కట్టడలు అనుసరించలేదు. అవి అనుసరిస్తేనే దేవుని రాజ్యం. లేకపోతే సగానికి సగం మంది ఉండిపోతారు. అంటే బుద్ధి లేని కన్నికలు 5 ఎలా ఉండిపోయారో అలా సగానికి సగం మంది ఉండిపోతారు, సగం మంది ఎలా వెళ్తారు. కాబట్టి దేవుడు ఇక్కడ 13వ వచనంలోనే అందులో రిఫరెన్స్ ఏం చెప్తుందంటే మార్కు సువార్త 8వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనంలో మార్కు సువార్త 8:28-30 వ్యభిచారమును పాపమును చేయి ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడువాడెవడు. ఇప్పుడు ఆ ఏరియాలో మనం ఉన్నాం కదా, దేవుడు పరిచయం ఆ ఏరియాలో చేస్తున్నాం కదా, అక్కడ దేవుడు పరీక్షలో సిగ్గుపడవాడెవడో వాడిని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడట. నిన్ను చూసి కూడా నువ్వు ఎవరో నాకు తెలియదు అని మనం ఇప్పుడు సిగ్గుపడతాం అనుకోండి దేవుని కోసం చెప్పడానికి. అలాగే వాళ్ళతో మాట్లాడితే మరి ఏసే వ్యభిచార స్త్రీ మీద ఇలా చెయ్యగానే చూడు ఎలా చెయ్యేసాడు అని అందరూ సొలుకున్నారు. నువ్వు అలా సిగ్గుపడ్డావు అనుకో అలాంటి వాళ్ళతోటి. దేవుడు బిడ్డలుగా దేవుడు ఎలా ప్రేమించాడో అలాంటి వాళ్ళని అలాంటి ఏరియాలో దేవుడు దర్శనం పిల్లలు తీసుకొచ్చాడు కదా. అలాంటి ఏరియా 4-5 ఏరియాలు అక్కడ పనిచేసి దేవుడు మళ్ళీ ఇక్కడ సొంత సంఘాన్ని ఇచ్చి మళ్ళీ అటువంటి ఏరియాకి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎందుకు? దేవుడు అటువంటి వారి కోసం వచ్చాడు. నేను నీతి మందుల కోసం రాలేదు, పాపుల కోసమే నేను వచ్చాను. ఆయన కోసం, వాళ్ళ కోసమే ప్రాణం పెట్టాడు. మరి వాళ్ళకి ఎవరు ప్రేమను తెలియపరుస్తారు? ఎవరు తెలియపరుస్తారు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు కావాలి, పేదోళ్ళు అక్కర్లేదు. వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో దేవుడి మాటలు చెప్పడానికి సిగ్గుపడతారు. అందుకని మనం మరి మిగిలిన వాళ్ళకి కూడా చెప్పట్లేదు. అంత గౌరవం కొంత చక్కగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా చెప్పడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. అమ్మో నీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చెప్తారు వీళ్ళు అని అంటారేమోనని. మరి ఏమంటారో, ఏమి విమర్శిస్తారో మరి అని కరెక్ట్గా దేవుడి వాక్యం తెలియదు. వెళ్ళి ఇలా దండం పెట్టుకొని ఏదో ఉంటుంది వేసేసి వచ్చేయడమే. ఇదే నేర్చుకున్నారు, దేవుడి ప్రేమ నేర్చుకోలేదు, దేవుడికి మాట్లాడే అనుభవం లేదు. కాబట్టి దేవుడి బిడ్డలారా మీరు ఎవరో నాకు తెలియదు అంటాడంట దేవుడు. అందుకనే మనం ఈ రోజు నుంచి చెప్తాం ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షం ఒక దినమున జరుగుతుందట. అది ఏంటంటే నోవాహు దినాలన్నమాట. అక్కడ లోతు భార్య కూడా అలాగే లోకాన్ని చూసి ఉపస్తంభం అయిపోయింది. అలా నువ్వు లోకంలో నీ రాజ్యాన్ని కట్టుకుందాం, నా ఇల్లుని కట్టుకుందాం, నా కుర్రోడికి పెళ్లి చేసుకుందాం, ఉద్యోగం ఇద్దాం, ఈ బాధలో ఉన్నావా? నీ రాజ్యం కట్టుకొని లోతు భార్యలాగే నువ్వు కూడా ఉపస్తంభం అయిపోతావు. నీ రాజ్యం నువ్వు కట్టుకుంటే దేవుడి రాజ్యం కట్టు దేవుడి బిడ్డ అని చెప్తున్నారు. 2వ దశలోనికే 1వ అధ్యాయము 7-10 వచనాల్లో దేవుని నెరిగిన వారిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన
మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. నిత్య నాశనమనే దండను పొందుకుంటారట. ఆయన సముఖమందు నిలబడతారు. ఎప్పుడైతే పరిశుద్ధులందరూ కదా మహిమపరచబడుటకు విశ్వసించిన వారందరూ ఎందుకు కూడా ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడట అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం పొందని మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనములకు దండలకు పోతారట. ఏనైనా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. కాబట్టి దేవుని నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి మనం చెప్తాము, వారు లోబడలేదనుకో వారి పరిస్థితి అలా ఉంటుంది. వారికి ప్రతిదండన చేయనప్పుడు మనల్ని శ్రమపరిచే వారికి శ్రమ వస్తుందంట. ఎవరైతే మన మాట వినకుండా మనల్ని ఇబ్బంది పెట్టి కొన్ని మాటలని అలా ఇబ్బంది పడితే వాళ్ళకి శ్రమ ఉంటుంది, వాళ్ళకి ప్రతిదండన ఉంటుంది. వాళ్ళకి ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారంట ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందరూ మహిమ నుండి పారదోలబడతారు, పరిగెత్తిస్తాడు వాళ్ళని నరకాలి. కాబట్టి మనం చెప్పవలసింది చెప్పేయాలి. ఒక నింద వచ్చినా అవమానం వచ్చినా ఏది వచ్చినా. కాబట్టి సువార్త అనేది హృదయం అనే ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది చెప్పలేదు. ఎప్పుడైతే ఆయన పరీక్షిస్తాడో పరిశోధిస్తాడో పరిశోధించేసి ఆయన దావీదు భక్తుడు ఎలాగైతే అడిగాడో అలా మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని మన హృదయాన్ని బాగు చేసే దేవుడు. నా హృదయం బాగు చేయి అని అడగాలి. ప్రతి క్షణము కూడా మనం ఆ ప్రార్థన చెయ్యాలి. దేవుడికి ఇష్టంగా అలా బ్రతకాలి అని దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ, అభిషక్తుడ, ప్రేమగల తండ్రి, నాయన, మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తివంతుడ, కృప చూపుటి అన్న ఐశ్వర్యవంతుడ, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడ, అపరంచి వంటి పాదములు గలవాడ, మా హృదయం నాయన ఘోరమైన వ్యాధి కలిగిగా ఉన్నదేమో మమ్మల్ని పరీక్షించండి, పరిశోధించండి ప్రభు. చెప్పువారము కాకుండా శాస్త్రులు, పరిశీలు, సర్దుకేలు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు చెప్పారు కానీ చేయలేదు ప్రభా. అయ్యా మేము అనుకున్నామేమో, మమ్మల్ని పరీక్షించండి, పరిశోధించండి, మమ్మల్ని నడిపించండి. అయ్యా మాకు దిద్దుబాటును కుమ్మరించండి. చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని కూడా అట్టి కృపను అట్టి మహిమను కుమ్మరించండి, మా మీద కుమ్మరించండి ప్రభు. నీ రాజ్యంలో మేము అనేకమైన దీవెనలతో ఆశీర్వాదాలతో జీవ కిరీటము, మహిమ కిరీటము, అయ్యా అంతవరకు సహించబడే జీవ కిరీటం పొందుకుంటాడని మన ప్రకటన 2:10 ప్రకారం మమ్మల్ని దీవించి ఆస్వాదించి కొత్త లేని ఆత్మతో మమ్మల్ని నింపి నీ పరిచయాలలోనైనా బహుబలంగా మీరు వాడుకోలేదైనా అయా కీర్తన 32 ప్రకారం మా మీద దృష్టించి ఆలోచించకు నడవలసిన త్రోవ మాకు బోధించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నందుకు ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల యేసు నామములో రోమ 16 ప్రకారం మా కాళ్ళ కింద చిరగొడుతున్నాం నచ్చలేస్తున్నాము. నీ మహిమ గల నామములో తండ్రి మీకే అయా కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతబడిన వాక్యాన్ని నూరంతలుగా మా హృదయాల్లో మీరు ఫలింపు దయచేసి నీ సాక్షులుగా నిలబెట్టుకుంటున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము అయా ప్రతి ఒక్కరికి, రక్షణలో ఉన్న బిడ్డలకి, మరి రక్షణ లేని బిడ్డలకి ప్రభు నాయన మీరు నడిపించుకొని సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.